హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వేర్ ఏరీస్ విత్ డెల్టా డ్రైవ్ ఫ్రమ్ ర్యాపిడిటీ అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను. బ్యాటిల్ కిట్ అని ఒక కొత్త సెల్లర్ వచ్చారు. వాళ్ళు కొత్తది కాదు, పాత సెల్లర్. నేను ఈ మధ్యన ఛానల్ స్టార్ట్ చేశాక, సో నాకు కొత్త వాళ్ళు సెల్ చేస్తుంది కొన్నాను. ఇది నాకు $699 పడింది. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్, మీరు కొనవచ్చు. లాంచర్ ఇస్తారు ఎవరో తెలియదు, ఓపెన్ చేస్తే కానీ తెలియదు అనమాట. సో బాక్స్ పైన వచ్చేసి వీ హ్యావ్ 4D సిస్టమ్, అంటే డిఫరెంట్ మెటీరియల్, డివైడెడ్ వీల్ ఏంటి మరి, టాప్ సెట్, న్యూ డిఫెన్స్ టైప్ లేబుల్ అంట. దీని మీనింగ్ తెలియదు. సో లోపల లాంచర్ ఉంది అనుకుంటున్నాను. చైనీస్ మనకి ఎలాగో రాదు. ఓకే ఇక్కడ కలుగుతాం. ఓకే చెప్తున్నారు ఇక్కడ దాని డ్రైవ్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తున్నారు. మనకు చైనీస్ రాదు, సో ఆబ్వియస్లీ మనకి మళ్ళీ ఏం చేయలేము దానికి. ఇక్కడ కూడా చెప్తున్నారు, ఇక్కడ 2 మోడ్స్ ఎలా యాక్టివేట్ అవుతాయో చెప్తున్నారు. నాట్ సూటబుల్ ఫర్ చిల్డ్రన్ అంట. లాంచర్ ఉంది. ఓకే, లెట్స్ అన్బాక్స్ ఇట్. ఓకే, అంత వెయిట్ లేదా, నేను వెయిట్ ఉండేది ఎక్స్పెక్ట్ చేసాను. ఓకే, ఇదే గాయస్ బాక్స్లో వచ్చింది. బాక్స్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒకసారి లాంచర్ సేమ్ మనకి బ్లేడ్ కింగ్ డేస్లో ఎలా వస్తుందో అదే సేమ్ లాంచర్ ఉంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, కనెక్షన్ ఎప్పుడు వస్తా. ఓకే, యాక్చువల్లీ మమ్మీ వచ్చారు. మమ్మీ వచ్చి ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అంటున్నారు. చూసిందనమాట, వెళ్ళిపోయారు ఇప్పుడు. ఓకే, సో దీనికి అది ఉండదు, దాని ఏమంటారు, ఎనర్జీ రింగ్ ఉండదు, డైరెక్ట్ ఇది అనమాట. ఓకే, ఇది కూడా యాక్చువల్లీ వర్క్ అవుతుందా? హోల్ థింగ్ వర్క్ అవట్లేదు. ఇక్కడ యాక్చువల్లీ ఏమవుతుందంటే, లాంచ్ చేసినప్పుడు ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. స్టామినా తగ్గిన తర్వాత మెల్లగా బయటకు వస్తాయి. సో వాటి వల్ల రీకాయిల్ పెరిగే ఛాన్స్ ఉంది ఒక అపోనెంట్కి. అట్ ద సేమ్ టైం ఇవి క్లోజ్ అయినప్పుడు ఏమిటంటే, ఇక్కడ లోపల ఇవి కూడా క్లోజ్ అవ్వాలి. కనిపిస్తుంది కదా కొంచెం, అది మొత్తం కంప్లీట్ క్లోజ్ అవ్వాలి దీనిలో. సో డ్రైవర్ చూద్దాం, డ్రైవర్ అయినా సరిగ్గా ఇచ్చారా లేదా. ఓకే, ఇది అటాక్ టైప్. డ్రైవర్ మార్చాలనుకుంటే పైకి లాగి ఈ పక్క కనాలి. ఇది వచ్చేసి ఇది స్టామినా టైప్ అనుకుంటా, కనిపిస్తుంది కదా, పాయింట్ తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ డిఫెన్స్. అయ్యో పైకి రాదా, నెయిల్స్ ఉన్నాయి నాకు. గాయస్, ఇది ప్రజెంట్ అయితే స్టామినా టైప్లో ఉండిపోయింది. నేను మార్చలేను ప్రజెంట్, తర్వాత ఎప్పుడైనా మారుస్తాను. సో దీనిలో 3 టైప్స్ ఉంటాయి. డిఫెన్స్ టైప్ ఉంటుంది, ఇది స్టామినా టైప్, అండ్ ఇందాక చూపించాక కదా అటాక్ టైప్ అనమాట. సో మార్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వెయిట్ చూడాలి, ఒకసారి వెయిట్ చూద్దాం. ఓన్లీ వీల్ వెయిట్ వచ్చేసి ఓకే 40 గ్రామ్స్ ఉంది. మళ్ళీ చూద్దాం. అరే 39 గ్రామ్స్ ఉంది, హెవీనే. సో దీనికి ఎనర్జీ రింగ్ ఉండదు కాబట్టి సారీ. ఓకే, ఇది కూడా ఒక రకంగా టాప్ టియర్ లేబుల్ అని చెప్పుకోవచ్చు. యానిమేలో టాప్ టియరే, కానీ ఇది బయట అంత అడ్వాంటేజ్ ఉండదు దీని. అరే చాలా డెలికేట్గా ఉందా బ్రో, అదే చూడటానికి బాగానే ఉంది అనుకున్నాను, కానీ చాలా డెలికేట్గా ఉంది. నాకు అంత అనిపించట్లేదు లాంగ్ లాస్ట్ అవుతుందని. చూడండి పక్కన, అంటే ఒక సైడ్కి వచ్చేసింది, స్ట్రైట్గా లేదు. ఈ పక్కన చూస్తే చూడండి వంకరగా ఉంది.
ఈ పక్కన కూడా వంకరగా ఉంది, ఏంటో మరి. ఓకే, ఓవరాల్ బ్లేడ్ వెయిట్ వచ్చేసి 45 grams. సో వాటి వల్ల 5 grams డిఫరెన్స్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్ ఏంటంటే వీళ్ళు ఇది కూడా అటాక్ టైప్ టిప్, ఇది స్టామినా టైపో డిఫెన్స్ టైపో కాదు, కానీ ప్లాస్టిక్ అని హార్డ్ ప్లాస్టిక్ అనుకుంటా. హార్డ్ ప్లాస్టిక్ టిప్ ఇది, మెటల్ టిప్ కాదు, హార్డ్ ప్లాస్టిక్ అనుకుంటా. సో ఇది గైస్ వేరే రేస్ వచ్చేసి ఫైనల్ లుక్. ఒక స్టిక్కర్ మిస్ అయింది, ఎందుకో తెలియదు, అది ఆల్మోస్ట్ స్టిక్ అయిపోయింది కానీ సడన్గా స్లిప్ అయి పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో కూడా తెలియదు. సో టెస్ట్ స్పిన్ చేసి చూద్దాం ఎంతసేపు తిరుగుతున్నాం. 3, 2, 1 అట్ ఇట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇందాక ఎల్లో టిప్స్ కనిపించాయి కదా, అవి ప్రజెంట్ లోపలికి వెళ్ళిపోయాయి. బాగా స్లో అయిపోయిన తర్వాత మీకు ఎల్లో టిప్స్ సడన్గా కనిపిస్తాయి చూడండి. సో గాయస్ 1 minute 12 seconds జరిగింది. ఇవి బయటికి పాప్ అవుట్ ఉన్నాయి, అయితే చూడలేదు, ఇది ఇంకా లోపల ఉంది ఆగిపోయినా కూడా. ఏమో మరి, మళ్ళీ ఇంకొకసారి స్పిన్ చేసి చూద్దాం. 3 మారుతుందా? ఇంకా రావట్లేదు గాయస్. ఇది నా దగ్గర ట్వీజర్స్ ఉంది, ట్వీజర్స్ ఒకసారి దీని పైకి తీయగలమో చూద్దాం. నాకు ఒకటి అనిపిస్తుంది, డ్రైవర్ చేంజ్ చేయాలంటే లేబుల్ ఓపెన్ చేయాలంటారా? నేను అనుకుంటున్నా, ఒకసారి చూద్దాం. ఫైనల్లీ వచ్చింది గాయస్. ఇది వచ్చేసి అటాక్ టైప్, ఇది స్టామినా టైప్ అనుకున్నాం కదా. ఇంకోటి చూడాలి, ఇంకోటి రాదా? ఓకే, పక్కన ఉందా? హలో, తిరిగింది. ఓకే గాయస్, 2 types, 3 types కాదు. డెల్టా టైర్ 2 ఉంటాయి, 3 ఉంటాయా? నాకు 3 ఉంటాయి అన్నట్టు గుర్తు. మరి వీళ్ళైతే 2 ఇచ్చారు. ఓకే, నాకు ఆబ్వియస్లీ డిఫెన్సే కావాలి, అటాక్ వద్దు. 2 ఉంటాయి అనుకుంటా కదా, నేను 3 ఉంటాయి అనుకుంటాను. ఓకే, ఆల్రెడీ డిఫెన్స్ పెట్టేసాగా, ఒకసారి అటాక్ పెట్టి ట్రై చేద్దాం. ఓ గాయస్, 3ది ఉంది, సరిగ్గా చూడలేదు నేను, 3ది ఉంది. ఇది డిఫెన్స్, కరెక్ట్, ఇది డిఫెన్స్, ఇది అటాక్. ఒకసారి అటాక్లో పెట్టి చూద్దాం ఎలా జరుగుతుందో. ఓకే, అటాక్ మోడ్లో ఉంది. సో అటాక్ మోడ్లో అంతే, ఎంతసేపు తిరుగుతుంది కాదు కానీ స్మాల్గా చూద్దాం, అది కూడా చూసేద్దాం. ఓకే, 3, 2, 1 అటాక్. వావ్, నైస్ గాయస్. బటర్ఫ్లై అవుతుందని చూద్దాం ఒకసారి దీంట్లో. ఓకే గాయస్, చూస్తున్నట్లయితే బటర్ఫ్లై కూడా అవుతుంది. సరిగ్గా అవ్వలేదు, మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. ఇలా కదా, ఇలా. ఓకే గాయస్, బటర్ఫ్లై కూడా బాగానే అవుతుంది. నైస్ వన్. ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బ్లేడ్ యాక్చువల్లీ బాగుంది. ఇవి పని చేయట్లేదు, ఈ గిమిక్ పని చేయట్లేదు, బట్ దీనికి 3 డ్రైవర్స్ ఇచ్చారు. 3 డ్రైవర్స్ కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. మీకు నెయిల్స్ లేకపోతే కనుక ఆబ్వియస్లీ మీరు
తీసేయచ్చు. నాకు నెయిల్స్ ఉన్నాయి, సో నాకు కుదరట్లేదు. ఇది వచ్చేసి డిఫెన్స్ మోడ్ అనమాట. మరి ఇంకో స్టిక్కర్ ఉడిపోయింది. Okay guys, that's it for the video. Thanks for watching. See you in the next video. Bye.